2025 సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 2026లో అడుగుపెట్టాం. జనవరి 1 వస్తుంది అని నెల రోజుల నుంచి ఎదురు చూసాం. అది రానే వచ్చా, పాను కూడా పోయా, అయిపోయింది. అయితే ఒకటి, 2025 మన కళ్ళ ముందు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈ దినం చూడలేక 2025 సంవత్సరం రమారమి 7 కోట్లకు పైగా ప్రజలు ఈ సంవత్సరంలో అడుగు పెట్టలేక మట్టికి మట్టి అయిపోయారు. వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, మనం బ్రతుకున్నాం. మన బ్రతుకు పట్ల దేవునికి ఏదైనా ఒక ఉద్దేశం ఉండటాన్ని బట్టి బ్రతికేమా? యాంత్రికంగా బ్రతికేమా? మనం తీసుకున్న జాగ్రత్తలను బట్టి బ్రతికేమా? లేక చనిపోయిన వారి కంటే మనమేదో గొప్పోళ్ళైనందువల్ల, మరణించిన వాళ్ళకంటే మనమేదో నీతిమంతులమైనందువల్ల మనం బ్రతికేమా? ఆలోచిస్తే చనిపోయిన వాళ్ళకంటే మనమేదో నీతిమంతులైనందువల్ల మనం బ్రతకలేదు. రోజు నువ్వు చేసే జాగింగ్, తర్వాత ఏదో అనండి, అదే పెద్దగా జాగింగ్, వాకింగ్, నీవు తీసుకున్న ఆరోగ్య జాగ్రత్త నీకు నాకు ఆయుష్ పోయలేదు. యాంత్రికంగానూ మనం సజీవులుగా భూమి మీద లేం. నేనంట, ఈ భూమి మీద నేటి వరకు నిన్ను సజీవునిగా నిలవబెట్టింది జీవాధిపతి అయినటువంటి దేవుడు. దేవుడే నీకు ఆయుష్ పోసాడు, దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ నూతన వత్సరాన్ని దయాకిరీటంగా నీకు అనుగ్రహించిన వాడు కూడా దేవుడే. మరి వాళ్ళెందుకు చనిపోయారు? నేనెందుకు బ్రతికున్నాను? దేవుడు వాళ్ళకు అప్పగించిన పని సంపూర్ణమైపోయింది. ఒక వ్యక్తికి అప్పగించిన పని సంపూర్ణమైతే, నా బిడ్డ నా దగ్గరికి తిరిగిరా, నీకు అప్పగించిన పని సక్సెస్ఫుల్గా నువ్వు కంప్లీట్ చేసావు, వచ్చాయి నా దగ్గరకు వచ్చాయి అని దేవుడు అప్పగించిన పని ఎవరి జీవితంలో సంపూర్ణం అయిపోతుందో రెప్పపాటు కాలంలో వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. నీ ఇంట్లో ఎవరైనా గతంలో చనిపోయారా? సంవత్సరం క్రితమో, 2 సంవత్సరాల క్రితమో, 3 సంవత్సరాల క్రితమో వాళ్ళు భక్తిగా బ్రతికి చనిపోయారా? వాళ్ళ గూర్చి ఆడవకు, వాళ్ళ గూర్చి కన్నీళ్లు కార్చుకో. ఎందుకు నా భార్య చనిపోయింది, ఎందుకు నా బిడ్డ చనిపోయాడు, నా ఇంట్లో ఎందుకు ఈ మరణం జరిగింది, వేదన పడకు. దేవుడు వారికి అప్పగించిన పని పూర్తయిపోయింది కనుక వాళ్ళు తమ యాత్ర ముగించుకొని వారి సొంత ఇంటికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మనం బ్రతికొండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా మిగిలిన్నాయి గనుక ఆయన ప్రణాళిక నిమిత్తమే నిన్ను నన్ను ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు. రాగల కాలంలో కూడా బ్రతికించబోతూ ఉన్నాడు. అన్నయ్య, బైబిల్లో ఏదైనా ఆధారం చూయించి చెప్తే బాగుంటుంది కదా. నేను బ్రతికున్నానంటే నేను చేయాల్సిన పనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కనుక అందుకని బ్రతికున్నానని. కొందరు చనిపోయారంటే దేవుడు వాళ్ళకి అప్పగించిన పని పూర్తయింది కాబట్టి చనిపోయారు. వినటానికి బాగానే ఉంది. బైబిల్లో ఏదైనా ఆధారం ఉందా? 2 మాటలు చూపిస్తాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5, 6 వచనాలు, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 2 మాటలు దగ్గర పెట్టుకోండి, నాతో కలిసి చెప్పండి. నరుల ఆయుష్ కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె, ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి, తమకు నియమింపబడిన పనిని, మరొకసారి, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము.
ఇంకొకసారి 5వ వచనం నుంచి, దేవుడట నరుల ఆయుష్కాలానికి ఒక పరిమితి నియమించాడట. ఒక పరిమితి నియమించాడు. అందరూ 70 సంవత్సరాలు బ్రతకాలి అని దేవుడేమనలేదు. అందరూ 100 సంవత్సరాలు బ్రతకాలి అని దేవుడు నిర్ణయించలేదు. కొంతమందికి కొంత పని అప్పగించి కొందరి ఆయుష్కాలాన్ని దేవుడు నిర్ణయించి పంపించాడు. ఆఫ్కోర్స్ స్వయం కృతాపరాధం వల్ల వారి కాలానికి ముందుగా చనిపోయేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో రాసి ఉంటుంది కదా, ఒకడు తాగి లారీ గుద్ది చచ్చిపోయాడు అనుకోండి, దేవుడు తీసేసుకున్నాడు అందామా? దేవుడు నియమించిన దినాలు పూర్తి అయిపోయినాయి కాబట్టి వాడు చనిపోయాడు అందామా? లేదు లేదు లేదు. కొందరు తమ ఆయుష్కాలానికి ముందే, తమ కాలానికి ముందే చేతులారా చనిపోతారు. కొందరి జీవితాల్లో దేవుడు అప్పగించిన పని పూర్తయిన తర్వాత, అందుకని అంటాడు, నాతో కలిసి చెప్పండి, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలుసు, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఇంతవరకు అయిపోయింది కదా. 6వ వచనం చదవండి. కూరి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు, అంటే దేవుడు భూలోకానికి పంపించేటప్పుడు ఏమి నియమించాడట? చెప్పాలి. ఒక పనిని నియమించి ఒక్కొక్క వ్యక్తిని దేవుడు పంపించాడట. ఆ పని ముగించే వరకు వాళ్ళు విశ్రాంతి పొందకుండా ఉండునట్లు వాళ్ళ వైపు చూడకనే ఉన్నాడట. ఎందుకు ఈ మాట అన్నాడు? పని ముగించాడా? మనోళ్ళు ఎస్, మా తల్లి 74 సంవత్సరాలు ఏం బ్రతికింది. దేవుడు తనకు అప్పగించిన పని ముగించినట్లుంది. 1 సంవత్సరం బ్రతికించు ప్రభువా, నేను వ్యక్తిగతంగా ప్రార్థన 1 నెల బ్రతికించు ప్రభువా అని వ్యక్తిగతంగా ప్రార్థన చేశాను. ప్రార్థన దేవుడు అంగీకరించలేదు అని నేను అనను, కానీ ఈలోపే తల్లిని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడా అంటే దేవుడు తనకు అప్పగించిన పని తను పూర్తి చేసింది కనుక తన సన్నిధానానికి పిలుచుకున్నాడు. విశ్రాంతి నొందటానికి ఎప్పుడు పిలుచుకుంటాడట? నియమించబడిన పని పూర్తయ్యే వరకు వాళ్ళను పిలవడు. పని పూర్తయిందా చెప్పాలి. అంటే నేనంట, మనం ఇంకా బ్రతికున్నామంటే దాని అర్థం ఏంటి? ఇంకా బ్రతికున్నామంటే దీన్నే బలపరుస్తూ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు. 4వ అధ్యాయం 10వ వచనం. ఎస్, నాతో కలిసి, ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా, మరోసారి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. నా వైపు చూడండి. ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్తాడట? నోరు చెప్పాలి. ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్తాడంటే కార్యములు ముగించిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్తాడు. దీన్ని పౌలు గారు ఎట్లా చెప్తున్నాడో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6 రోజులు పనిచేసి 7వ రోజు వాడు నిర్లక్ష్యంగా ఆరాధించడం, లక్ష్యం కలిగిన వాడు నిర్లక్ష్యంగా వాక్యం వినడం, లక్ష్యం కలిగిన వాడు నిర్లక్ష్యంగా ప్రార్థన చేయడం, లక్ష్యం కలిగిన వాడు ఎప్పుడూ బర్నింగ్ సెన్సేషన్తో దేవుని పని చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. బెన్ గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా ప్రైజ్ ప్రైజ్. అంటే మనకేముండాలి? చెప్పాలి ఏముండాలి? మీ పిల్లలకు కూడా ఆడుకోవటానికి బొమ్మలు ఇట్లా ఊగిసలాడతా ఏమంటారు, చెక్క బొమ్మలు ఉంటాయి కదా, ఇట్లా కొడతారు కదా, ఇట్లాంటివి కొనీకండి. వాళ్ళకి చిన్నతనం నుంచి ఆ చిన్నపిల్లలకి మెడలో స్టెతస్కోప్ వేసి ఒక ఫోటో తీసి, రే నువ్వు డాక్టరు కావాలరా, చేతులు బైబిల్ పెట్టి ఒక ఫోటో తీసి, రే నువ్వు ప్రపంచాన్ని తలకిందులు చేసే సేవకుడు కావాలరా. పెన్ను కొని పెట్టేటప్పుడు కూడా బ్లూ ఇంక్ పెన్ను కొని పెట్టొద్దు,
గ్రీనింగ్ పెనుగొని పెట్టండి, నువ్వు గజిటెడ్ ఆఫీసరు కావాలరా మీరు అనొచ్చు. మరి చిన్న పిల్లలకి అట్టా చెప్తే వాళ్ళకి అర్థమైద్దా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 12 సంవత్సరాల చిన్న పిల్లోడు, 12 సంవత్సరాల చిన్న పిల్లోడు తను ఎందుకు భూమి మీదకి వచ్చాడు? దేవుడు తనను భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఏ పని చేయటానికి దేవుడు ఈ భూమి మీదకు తను నడిపించాడు? 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లోడు దేవుడు తనను ఎందుకు పంపించాడు దాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల వయసులో అన్నారు. చెప్పమంటారా? ఎవరైనా 12 అంటంతో పేపర్ లీక్ అయిపోయింది, ఇంకా మాత్రం చెప్పకపోతే ఎట్లా? యెరూషలేంకి వెళ్ళారు మరియా యోసేపులు. సరే తిరిగి వస్తున్నారు. యేసు ప్రభు వాళ్ళతో పాటు ఉన్నాడు అనుకున్నారు. 3 రోజులు అవుతుంది, ఆయన కనపట్ల. యెరూషలేంకి వెళ్తే ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చొని, జ్ఞానుల మధ్యలో కూర్చొని, తల పండిపోయిన పరిచయులతో కూర్చొని ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, ధర్మశాస్త్రాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉంటే అంటారు కదా, మైండ్ ఏదో అంటారు కదా, అనండి పెద్దగా. అరే పెద్దగా అనండి సార్. మైండ్ షాక్ కాదు, మైండ్ బ్లోయింగ్ అయిందే అంటారు చూసారా? అరే 60 సంవత్సరాల పండితుడు, 70 సంవత్సరాల పండితుడు, ధర్మశాస్త్రంలో పండిపోయిన వాళ్ళు యేసు ప్రభు వారు అడుగుతున్న ప్రశ్నలకు ఆశ్చర్యచకితులై 12 సంవత్సరాల ఈ బాబుకు ఇంత జ్ఞానం ఎక్కడిది? ఏ వయసులో? ఎప్పుడు చిన్నపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టకండి, చక్కగా సండే స్కూల్కి పంపించండి. వాక్యం వినేటప్పుడు కూడా చక్కగా డిసిప్లిన్డ్గా కూర్చోబెట్టడం నేర్చుకోండి. వాళ్ళు చిన్నపిల్లలండి, మొక్కై వంగనిదే మానై వంగదు అని అంటారు చూసారా? చిన్నతనం నుంచి అది మనం వాళ్ళకి నేర్పాలి. క్రమంగా కూర్చోవటం, ఒద్దిగ్గా కూర్చోవటం, చేతులు కట్టుకోవటం, చెప్పే వాక్యాన్ని అటెన్షన్గా వినటం, చిన్నతనం నుంచి ఉగ్గుపాలతో మనం వాళ్ళకి నేర్పేవారిగా ఉండాలి. 12 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్రం అంతా చదివేశాడు. ధర్మశాస్త్రోపదేశకులకే ఆలోచన కలిగేటట్లుగా ప్రభు ప్రశ్నిస్తే మొత్తానికి మరియా యోసేపులు వచ్చారు. జ్ఞానుల మధ్యలో కూర్చున్నాడు. అప్పుడు యేసు ప్రభుని పక్కకి తీసుకెళ్ళి, నాన్న మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా నీకోసం, ఎంత గాబరా పడ్డామో తెలుసా నీకు అని అంటే, 12 సంవత్సరాల ఓ చిన్న పిల్లోడు మాట్లాడుతున్న మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఏం సార్ మీకేమనిపించలేదా? అరే 12 సంవత్సరాల చిన్నపిల్లోడు సార్, 12 సంవత్సరాల చిన్నపిల్లోడు తన గురి, తన దర్శనం, భవిష్యత్తులో తాను ఏమై ఉన్నాడో, తన ద్వారా దేవుడు ఏం జరిగించబోతున్నాడో, ఎందుకు దేవుడు తనను పంపాడో, తన గురి గురించి చెప్తున్నాడు. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా? ఎంత వయసు? తండ్రి అంటంతో మీరు అనుకున్నారు యోసేపు అనే తండ్రి అనుకున్నారా? కాదు, పరలోకపు తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా? చూడండి అన్నమాట. నాతో కలిసి మరోసారి ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా? ఇంకోసారి, మీరెరుగరా అని వారితో చెప్పాను. నా తండ్రి పనులు అనే చోట కింద పుట్నోట్లో రాస్తాడు, నా తండ్రి మందిరంలో ఉండాలని మీరు ఎరుగరా అని కింద ఉంటుంది పుట్నోట్లో. ఏమన్నది పుట్నోట్లో కింద చూసి చదవండి. కొంచెం పెద్దగా చెప్పాలి. నా తండ్రి మందిరములో ఉండవలనని మీరు ఎరుగరా? అమ్మా, నేను దేవుడు ఎందుకు పుట్టించాడు? 24 గంటలు డ్యూటీలో ఉండాలనా? డ్యూటీ చేసుకో, అవసరం కూడా. 24 గంటలు నీ ఇంటికే నువ్వు పరిమితం కావాలని దేవుడు నేను పుట్టించాడా? ఇంటికి కూడా వెళ్ళు, వద్దని నేను అనను. వీటికి మించి దేవుని ఇంటిలో మరెక్కువగా నువ్వు బ్రతకాలని ఆ పని కోసం దేవుడు నిన్ను పుట్టించాడు. అని పెద్దగా చెప్పండి సార్.
ఎక్కడ ఉండటానికి దేవుడు పుట్టించాడు? ఇప్పుడు మేమున్నాం. నిరంతరము దేవుని ఇంటిలో బ్రతకటానికి దేవుడు మమ్మల్ని పుట్టించాడు. ఇక దేవుని ఇల్లు తప్ప ఇంకొక ఇల్లు మాకు లేదు. ఎట్ దట్ సేమ్ టైం మిమ్మల్ని కూడా దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే, సంసారానికి, పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే ప్రతి క్రైస్తవుడు దేవుని ఇంటిలో కాపురం చేసేవాడు అయి ఉండాలి. దాని కొరకు నిన్ను పుట్టించాడు. మనుషులు ఎక్కువగా వాచి చూసేది ఎక్కడయ్యి అంటే చర్చిలోనంట. ఆ తమ్ముడు చూడు ఎంత చక్కగా నవ్వుకుంటున్నాడో, గుర్తొచ్చినట్టుంది. ఎక్కువ వాచి చూసుకునేది ఎక్కడయ్యి అంటే చర్చిలోనంట. ఎందుకురా వాచి చూసుకునేది? 10:30 అవుతుంది, ఇంకా ప్రసంగం ముగించలేదే. 10:35 కూడా అయింది, ఇంకా ప్రసంగం, అయ్యో 10:40 అయింది, ఇంకా ప్రసంగం ముగించలేదే. మా సార్ వచ్చేది మాత్రం 8:30కి అయితే 9:30కి వస్తాడు. వచ్చేటప్పుడు టైం చూడ్డం. ప్రార్థన అయిపోతుందంటే ఇంకా ముగించలేదే, ఇంకా ముగించలేదే, ఇంకా ముగించలేదే. నిన్ను దేవుడు పుట్టించింది దేవుని ఇంటిలో నిన్ను నాటటానికి, దేవుని ఇంటిలో మరెక్కువగా పెరగటానికి. ఉద్యోగంలో పెరుగు అవసరమే, కుటుంబంలో పెరుగు అవసరమే. వాటన్నిటికి మించి ప్రతి క్రైస్తవుడు దేవుని ఇంటిలో పెరుగుతూ దేవుని పనిలో పాలిభాగస్తులు అవటానికి మన ఒక్కొక్కరిని దేవుడు పుట్టించాడు. నువ్వు అనాలి, నన్ను నా దేవుడి లోకానికి పంపించింది నా భార్య కొరకు ఊడిగుంజేయటానికి కాదు, చేద్దాం. పిల్లలకు ఊడిగుంజేయటానికి కాదు, చేద్దాం. సంసారానికి ఊడిగుంజేయటానికి కాదు, చేద్దాం. దానికి మించి నా తండ్రి పనుల మీద నేను ఉండటానికి నా దేవుడు నన్ను పంపించాడు. సెట్ ఎ గోల్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల పసిబిడ్డ తన గురి గురించి చెప్తున్నాడు. ఎప్పుడు జీవితంలో పెట్టారా? నీకుండాల్సిన గురి, నీకుండాల్సిన లక్ష్యం. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలా, కొడితే సింహాసనమే ఎక్కాలా. దర్శనం ఎంత పెద్దగా ఉంటుందో నీ జీవితం కూడా అంత శ్రేష్టంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు ఇలా మాట్లాడతాడు. నాయనా, నీకు ఒక దర్శనం ఇస్తున్నాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నాతో కలిసి, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, వినపట్ల చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. నా వైపు చూడండి. నేను నీకు ఒక దర్శనం ఇచ్చానే, నీకు ఒక దర్శనం ఉందే. నీ విషన్ భవిష్యత్తులో నువ్వేం కావాలనుకుంటున్నావు, నీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, చదువుల్లో ఏం కావాలనుకుంటున్నావు, ఆత్మీయ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు, ఎలాంటి భక్తి శిఖరాల మీద కూర్చోవాలనుకుంటున్నావు, నీకు ఒక విషన్ ఉందే. ఆ దర్శనాన్ని పలక మీద రాయి, స్పష్టంగా రాయి. ఎట్లా ఉండాలి పలక మీద రాసింది? సీమ తలకాయ అంత అక్షరాలతో రాయొద్దు, చిన్న చిన్న అక్షరాలు రాయొద్దు. ఆ పలక మీద ఎట్లా రాయాలో తెలుసా? పరిగెత్తువాడు చదువ ఏమండి, నిలవబడినోడు చిన్న అక్షరాలైనా చదవగలుగుతాడు, నడిచేవాడు కొంచెం మధ్య సైజులో ఉన్న అక్షరాలు చదవగలుగుతాడు. పరిగెత్తేవాడు చదవాలంటే, అరే పెద్దగా చెప్పండి సార్, సీమ తలకాయ అక్షరాలు పరిగెత్తేవాడు చదవగలడా? స్వరం ఎత్తాలి. పరిగెత్తేవాడు చదవాలంటే ఆ అక్షరాలు పెద్దగా స్పష్టంగా ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? జీవితంలో ఎప్పుడు గొప్ప దర్శనం కలిగి ఉండు, ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండు. ఆ లక్ష్యాలు నువ్వు కలిగి ఉంటే నిర్లక్ష్యంగా రెప్పపాటు కాలం కూడా నువ్వు బ్రతకవు. మనమేదో గొప్పవాళ్ళు అని చెప్పుకోవటానికి కాదు, మీ కళ్ళ ముందు కనపడుతున్న ఒక దివ్యమైన దృశ్యం పాత విశ్వాసులందరికీ తెలుసు. ఇక్కడ చర్చి ప్రారంభించినప్పుడు బోర్డు మీద ఇమాన్యుయల్ చర్చ్ అని రాయలేదు. ఏది 10 మంది విశ్వాసులు ఉన్నప్పుడు, నా వైపు చూడండి, 50 మంది విశ్వాసులు ఉన్నప్పుడు, 100 మంది విశ్వాసులు ఉన్నప్పుడు ఇమాన్యుయల్ చర్చ్ అని రాయలా. సుందరనగర్లో చర్చ్ ఉండేది, సబ్స్టేషన్ దగ్గర ఒక గవర్నమెంట్ స్థలంలో జరిగేది. అక్కడ బోర్డు, ఇక్కడ బోర్డు ఏమని పెట్టామో తెలుసా? ఇమాన్యుయల్ చర్చ్ అని రాయలా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని రాశా. ఇప్పుడు ఆమె అని అంటున్నారు. ఒకవేళ అప్పుడే కనుక మీరు చదివి ఉంటే, సాల్లయ్య బడాయ్, ఆడ 50 మంది లేరు, ఆడ 100 మంది లేరు,
చర్చి చూస్తే కనీసం సొంత స్థలం కూడా లేదు. అనండి పెద్దగా ఇమ్మానుయేలు ఏ వావరంటే అన్న వావరేనా అన్న విజయవాడనా 50 మంది కూడా లేని దినాల్లో, సొంత స్థలం కూడా లేని దినాల్లో, కనీసం 100 గజాల స్థలం కూడా లేని దినాల్లో, రేపు బ్రతుకేమవుతుందో తెలియని దినాల్లో ఇమ్మాన్యుయేల్ చర్చ్ అని రాయకుండా ఇమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్ అని రాశాను. ఆ రోజు నా దర్శనాన్ని ఈరోజు దేవుడు నెరవేరుస్తుంది. అందుకని నేనంట, పిల్లలు ఆడుకోవటానికి గోలికాయలు కొనియకండి, బిల్లంగోడ్లు కొనియకండి, చెక్క బొమ్మలు గజ్జి బొమ్మలు ఇవి కొనియకండి. వాళ్ళకి స్టెతస్కోప్ కొనిపెట్టి స్టెతస్కోప్ మెడలో వేసి నువ్వు డాక్టర్ము కావాలరా, నువ్వు డాక్టరు కావాలరా, చేతులు బైబిల్ ఒకటి పెట్టి నాకులాగా ప్రసంగం చేస్తున్నట్టు టనమనండి, ఫోటో ఒకటి తీయండి, గోడ మీద పెట్టండి. రేయ్, భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తవు కావాలి. దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో నీ బ్రతుకు కూడా అంత గొప్పగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. 12 సంవత్సరాల పసిపిల్లోడు, 12 సంవత్సరాల చిన్నబిడ్డ, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడే. మరి ఎంతకి తండ్రి పనుల మీద ఉన్నాడా లేదా? తండ్రి పనులు చేశాడా లేదా? 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్తలో అంటారు, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభు వారు మాట్లాడిన మాట. ఇక తర్వాత శిలువ మరణానికి అప్పగించబడ్డారు, పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే చనిపోయే ఆఖరి క్షణాల్లో ప్రభు మాట్లాడుతున్న మాట, తండ్రి భూలోకానికి పంపించేటప్పుడు నాకు కొన్ని పనులు అప్పగించవే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని యావత్తు సగం చేసి సగం మిగల్చలా. అదే ఇంకో సంవత్సరం కనుక బతికుంటే అది కూడా చేసేవాళ్ళంగా అని అనుకోవటానికి వీల్లేదు. 30% చేశానయ్యా, 10% చేయలేకపోయానయ్యా అని అంటలా, 90% చేశానయ్యా, 10% చేయలేకపోయానయ్యా అని అంటలా. ఏమంటాడో తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. బిడ్డలారా, నా వైపు చూడండి. నువ్వు చనిపోయే ఆఖరి క్షణం నీ ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా అనాల్సిన మాట, యేసయ్యా ఏమేం చేయమని నాకు పనులు నియమించి భూమి మీదకు పంపించావో నీవు నాకు అప్పగించిన పని యావత్తు సంపూర్ణంగా నేను నెరవేర్చానయ్యా. నాకు ఆ ధైర్యం ఉంది, నాకు అతిశయం ఉందని మాట్లాడగలిగే స్థితికి దేవుని సన్నిధిలో మనం ఎదుగుదుంగాక. ఎట్రా బేన్ని మైకి తీసుకుంట్రా. త్వరగా. మా ఊడి ఫేవరెట్ పాట ఒకటి ఉంది, మైక్ ఆన్ చేయి. నాకు బలము అను, నువ్వే పాడాలా. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంతా పోయాక. ఎప్పుడు బలవంతా పోయాక చేయాలని ఉందా? మరి బలం ఉన్నప్పుడు వెనకపోతే బలవంతా పోయాక చెయ్యాలని ఉంది నీ కార్యాలు అను. రాకుంది ఎక్కడ? నాకు ధనం ఉన్నంత వరకు అను. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు, ధనమంతా
పోయాక ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది. మైకేల్ గారు, కోర్స్ ఆ భక్తుని ఆవేదన నేను కాదన్నా. ధనమంతా పోయాక ఇయ్యాలని ఉందంట, బలమంతా పోయాక చెయ్యాలని ఉందట. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక మరి దృష్టి ఉన్నప్పుడేమో జబర్దస్తులు చూస్తేవి, దృష్టి ఉన్నప్పుడేమో గుప్పిడంత మనసు చూస్తేవి, మనసు ఉన్నంత కళ్ళున్నంతసేపు ఏమో సెల్ ఫోన్ చూస్తేవి, చూసి చూసి కళ్ళు బాగొట్టుకుంటేవి. ఇప్పుడేమంటాడు, దృష్టి అంతా. నువ్వు అట్లా ఉండకూడదు. నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నాకు బలం ఉన్నప్పుడు, నాకు అన్నీ ఉన్నప్పుడు, అయ్యా నేను చేయాల్సినంత పని నీ కొరకు నేను చేశానయ్యా, అతిశయంగా నేను నీ దగ్గరికి రాగలుగుతానయ్యా అనే సాక్ష్యం ప్రతి క్రైస్తవుని నోట దేవుడు ఉంచుమగాక. సెట్ ఎ గోల్. దేవుడు నిన్ను బలపరిస్తే సెట్ ఎ గోల్. ఆ గోల్, ఆ దర్శనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. నంబర్ 1, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా ఎందుకు దేవుడు నిన్ను పంపించాడో ఆ పనే నీ గురి, నీ దర్శనమై ఉండును గాక. సెట్ ఏ గోల్. గోల్ ఉంటే సరిపోదు, పగటి కళలు ఎవరైనా కంటారు. రెండోది, ఆ గోల్ నెరవేర్చబడటానికి డూ ద టైల్. శ్రమతో కూడుకున్న జీవితం, కష్టపడే తత్వం. తమ్ముడు మాట చూయించు. కష్టపడే తత్వం, శ్రమపడే తత్వం ఎప్పుడు ప్రతి బిడ్డ తన జీవితంలో అభ్యాసం చేసుకోవాలి. నేనంట దర్శనం కలిగి ఉండటం గొప్పే. ఆ దర్శనానికి తగినట్లుగా నిన్ను నీవు పెట్టుబడిగా పెట్టాలి. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జస్ట్ 3.5 years పరలోకపు తండ్రి పనిచేశాడు. 3.5 సంవత్సరాలు పనిచేస్తే ఆయన చేసిన పని టిల్ డేట్ నేటి వరకు నిలిచే ఉంది. ఎప్పటి వరకు? నేటి వరకే కాదు, సూర్య చంద్ర నక్షత్రాదులైనా గతించిపోతారేమో కానీ ఆయన రాజ్యం తరతరాలు నిలిచే ఉంటుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో రాసి ఉంటుంది. పగలంతా గ్రామాలు తిరిగేవాడు, పగలంతా పట్టణాలు తిరిగేవాడు, పగలంతా యోదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలంతా పగలంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభువుని అడిగారు, ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు? పగలున్నంత వరకే నేను తండ్రి పని చేయగలుగుతాను. ఒకరోజు రాత్రి రాబోతుంది అంటే నేను శిలువ మరణానికి అప్పగించబడబోతున్నాను, నేను చనిపోబోతున్నాను. చనిపోయిన తర్వాత ఇంకెవడేం పని చేస్తాడు? మరణమైన తర్వాత ఇంకేం చేయగలుగుతారు? రాత్రి రాక మునిపే, చీకటి రాక మునిపే, ఈ బలం ఉడికిపోక మునిపే, ఈ సమయం ఉడికిపోక మునిపే, వృద్ధాప్యం రాక మునిపే, చీకటి అనేది రాక మునిపే, పగలున్నప్పుడే అనగా బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, అన్ని అనుకూలతలు ఉన్నప్పుడే నేను పరలోకపు తండ్రి పని చేయాలి కదా అని పగలంతా తిరిగేవాడు. గ్రామాలు తిరిగి రాత్రంతా ఏం చేసేవాళ్ళు చెప్పండి? అమ్మ, మీరు పగలు బాగా కష్టపడి పనిచేశారనుకోండి, ఆ రాత్రిపూట ఏం చేస్తారు చెప్పండి? గురకలు పెట్టి నిద్రపోతారు. ఆ గురకలు కూడా మామూలు గురకలు కాదు, మన ఏనుగు ట్రంపెట్ ఊతే ఉంటుంది చూసా, కొంతమంది గురక ఆ రేంజ్లో పోతాయి. సరే, అలసట మీద నిద్రపోయారు. పగలంతా గ్రామాలు తిరిగారు కదా, ఇంత కష్టపడ్డారు కదా, కాలి నడక మీద సేవ చేశారు కదా, రాత్రంతా కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. నీ ప్రభు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన తన వాడుక చొప్పున ఒలీవ కొండ యొద్దకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. పగలు పని,
రాత్రి ప్రార్థన. మరి ప్రభు నిద్రపోలేదా? నిద్రపోయాడు. ఎప్పుడో చెప్పమంటారా? ప్రయాణాల్లో ఒక చిన్నపాటి కునికేసాడు అంతే. ప్రయాణాల్లో ఒక చిన్నపాటి, ఇప్పుడు ఓడలో ప్రయాణమే వెళ్ళేటప్పుడు యేసయ్య ఎక్కడ పండుకున్నారంట? ప్రయాణాల్లో పండుకున్నారు గనుక ప్రయాణాల్లో పండుకున్నారని రాసి ఉంది. కానీ నిద్రపోతున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది నిద్ర లేపటానికి పాట పాడాలా? నిద్ర లేపటానికి పాట పాడాలా? ఈ దేవుని నిద్ర లేపటానికి పాట పాడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఈయన కునుకడు, నిద్రపోడు. దేవారాత్రములు తన నేత్రములు తెరిచి తన ప్రజలను కాపాడే సజీవుడైన దేవుడు. ఆమెన్, ఆమెన్.